సార్ మీ ప్రయాణం ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే నేనున్నాను నుంచి ఇప్పటిదాకా ఎలా ఉంది? యాక్చువల్గా సడన్గా అలా పైకి వెళ్ళి, అంటే నార్మల్గా వచ్చాను ఇండస్ట్రీకి, ఏం కష్టాలు పడకుండా పైకి వచ్చేసాను. అక్కడి నుంచి పడ్డాక యాక్చువల్గా ఏంటో తెలిసింది. సో అది రెక్టిఫై చేసుకునే ప్రాసెస్లో కష్టపడుతూ మళ్ళీ నెమ్మదిగా ఒక స్థాయికి వచ్చానని ఇంకా అనుకుంటున్నాను. వాటి ఫలితం వచ్చాక తెలుస్తుంది. నేను కంబ్యాక్ అన్నది నేను ఎంత బలంగా ప్రయత్నం చేశాను అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంట్రోలో చెప్పినట్టు ఆదిత్య గారికి ఎమోషన్స్తో రక్తి కట్టించడం అనేది బాగా వెనతో పెట్టిన విద్య. మీరు బాగా ఎమోషనల్ పర్సన్. నేను బాగా ఎమోషనల్ పర్సన్, అదే ప్రాబ్లం. ఎందుకంటే నా నిర్ణయాలన్నింటినీ ఆలోచనలు లెక్కలు కంటే ఎమోషన్స్ ఎక్కువ ప్రభావితం చేస్తుండటం వల్ల మొదటి నష్టం నాకే జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో. అంటే అందరినీ పూర్తిగా గుడ్డిగా నమ్మేస్తారా? లేదు, మిమ్మల్ని నేను నమ్మకపోయినా నేను మీకు హామ్ చేయలేను. అంటే అప్పటికి నాకు కోపం వస్తే నేనే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను మీకంటే. సో నమ్మకంతో సంబంధం లేదు. నమ్మకం అన్నది ప్రయాణాన్ని బట్టి వస్తుంది ఎవరి మీదైనా. బట్ నా ఎమోషన్ వల్ల మొదటి నష్టం నాకు చేసుకుంటాను నేను ఎప్పుడు. అది దానివల్లే నాకు పైకి రావటం లేట్ అవుతుంది. దాదాపు ప్రతి సినిమాల్లో మీ ఎమోషన్స్ ప్లే అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? ఏ ఎండక గొడుగు అన్నట్టు ప్రతి రంగంలోనూ కష్టము నష్టము అన్నీ ఉంటాయి. కానీ సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు ఆ కష్టాన్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తారని ఒక చిన్న కామెంట్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సినిమా వాళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే అవకాశాలు రావు అని భయం. ధైర్యంగా ట్రాన్స్పరెంట్గా నేను అప్పుల పాలైపోయాను, లేకపోతే నేను అది ఎప్పుడు సినిమా వాళ్ళ దగ్గర నుంచి మీరు వినరు. వాడి ఇంట్లో ఏమీ లేకపోయినా సరే బయటకు చాలా ప్రజెంటబుల్గా ఉండాల్సిన వృత్తి సినిమా వృత్తి. కానీ దాన్ని మొత్తం రంధ్రాన్వేషణ చేసి బయట పెట్టేది మీడియా వాళ్ళు. అంటే మళ్ళీ మా మీద పడ్డారు మీరు. మేము పట్టగా తప్పు కాదు, అది వాళ్ళ వృత్తి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్పాలా. ఇప్పుడు సినిమా వాడు గుండమ్మ కథలో రమణారెడ్డి లాంటి వాడు పైకి కోట్ వేసుకునే ఉంటాడు. మీడియా వాడు అదే గుండమ్మ కథలో ఎన్టీఆర్ లాంటాడు. వీప్ మీద ఒకటి కొట్టి లోపల ఏం లేదేంటి చొక్కా అని అడుగుతాడు. చూడండి, ఆ సీన్ ఒకటి ఇక్కడ వేస్తే ఆడియన్స్కి సినిమాకి మీడియాకి తేడా తెలుస్తుంది. నేను మీడియాని ఏం అనలేదంటాను. ఉదాహరణ ఏంటంటే నేను మీడియాని హీరోతో పోల్చాను, సినిమా వాడిని రమణారెడ్డి గారితో పోల్చాను. సో కాబట్టి నేను మీడియాని ఏం అనలేదని గుర్తించాలి. సినిమాల్లో కథలకి ఎక్సైజ్ అనే కస్టమ్స్, ఎమోషన్స్ అనే సుంకమ్స్ రెండు అవసరం. చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ మీరు సడన్గా ఎయిర్పోర్ట్ లాంగ్వేజ్కి ఎందుకు వెళ్ళారు? సరే, అయినా కానీ బాగుంది. ఎందుకంటే డెఫినెట్గా అవసరం అది. ఎకనామిక్స్, ఈస్థెటిక్స్ కలిపి బ్యాలెన్స్ చేయకపోతే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో మనము ఇండస్ట్రీని రన్ చేయలేము అని నాకు 99లో నాగార్జున గారు చెప్పారు. వైజాగ్ బీచ్లో రాబోయే చంద్రబాబు షూటింగ్ గ్యాప్లో ఎకనామిక్స్ అండ్ ఎస్థెటిక్స్ ప్యారలల్గా బ్యాలెన్స్ అవుతూ ప్రయాణం చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి మంచిది అని. నాకు అది పెద్ద లెసన్ అనమాట ఫ్రమ్ సచ్ ఎ బిగ్ స్టార్. అప్పుడు క్యాజువల్గా ఏదో మాట్లాడుకుంటూ అలా మీరు చెప్పింది కరెక్ట్. రెండింటిని రైట్గా బ్యాలెన్స్ చేయాలి. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ రెండూ ఉండాలి డెఫినెట్గా. ఓకే, సో అప్పటి కథలకి ఇప్పటి కథలకి చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చూసే వాళ్ళ ప్రేక్షకుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. నిజానికి అప్పుడు మనం బుల్లితెరలో ఏదో ఒక వారంలో ఒక సినిమా వస్తే పండగ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు సినిమాలు మనల్ని పండగ చేస్తున్నాయి, పచ్చడి చేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే. కానీ ఇంత స్కోప్ ఉన్నా కానీ ప్రేక్షకులకి 100లో 10 సినిమాలు మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటారు? అదే మీరే అన్నారు కదా, అప్పటికి కథలకి ఇప్పటి కథలకి తేడా ఉండేది. అప్పుడు బట్టలు నిండుగా ఉండేవి, సినిమా అంటే కథ మొత్తం ఉండేది. ఇప్పుడు బట్టలు మన్మధుల్లో నాగార్జున గారి సీన్ లాగా బిల్లుంది బట్టలు ఏమని అడుగుతాడు. అలా ఇప్పుడు సినిమా ఉంది కథ ఏది అని అడగాలి. సో న్యాచురల్గా ఎప్పుడైతే కథ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందో సినిమాల తాలూకు నాణ్యత కూడా తగ్గుతూ వచ్చింది. కానీ అందుకని సక్సెస్ రేట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చింది.
ఇప్పుడు హీరోలందరూ అభిమానులు ఓపెనింగ్ డే అభిమానుల కోసం కథలు ఓకే చేయటమే తప్ప ఒక లాంగ్ రన్లో కథ కల్టకల ఇప్పుడు మీకు ఖుషీకి ఓజీకి ఉన్న తేడా ఉంటుంది. అంటే రెండు ఇప్పుడే ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి చెప్పాను, కానీ ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాదు. అలా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇండస్ట్రీకి. కంటెంట్ పరంగా నిజానికి ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతున్న అమెచ్యూర్ మీడియా అని అనుకోవచ్చు. లిటరల్గా చెప్పాలంటే యూట్యూబ్లో బోల్డ్ అంత కంటెంట్ వచ్చేస్తుంది. సినిమాలు పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈ కంటెంట్ అమెచ్యూర్ వీడియో ఎడిటర్స్ కానీ అమెచ్యూర్ 24 క్రాఫ్ట్స్ అని చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని సినీ పరిశ్రమ ఎలా తట్టుకుంటోంది ఇప్పుడు? ఓటీటీని మర్చిపోండి, జస్ట్ అమెచ్యూర్ కంటెంట్ ఆఫ్ యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. ఏం తట్టుకోవడం అన్నది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు నేను కొన్ని thumbnails చూసి నవ్వుకుంటాను, కొంతమంది సీరియస్గా ఫీల్ అవుతారు. రైట్, అది మన పర్స్పెక్టివ్. అంటే thumbnail అన్నది దాని వెనకాల ఉన్న ఆల్గారిథం ఏంటి, అది చూడంగానే అట్రాక్ట్ చేసి ఆ కంటెంట్లోకి వెళ్ళాలి. ఆ లోపల అది ఉండాల్సిన నెసెసిటీ లేదు, అసలు ఉండదు. చాలాసార్లు సినిమాలకి టైటిల్ అట్రాక్ట్ చేయడానికి ఉంటాయి కానీ కథ అది కాదు. అవును. సేమ్ అది తెలిసే వరకు కొంచెం కంగారుగా ఉండేది. thumbnail మొదట్లో ఈ ప్రక్రియ మొదలైన కొత్తల్లో చిన్న కంగారు ఉండేది, ఇదేంట్రా అని నొక్కి చూసేవాడిని. ఎప్పుడైతే ఇది అర్థమయ్యిందో, ఇదే ఆల్గారిథం అని తెలిసాక నేను చాలా హ్యాపీగా thumbnail ఏం పెడుతున్నారు అని చదువుతాను. స్లోగా అది తెలిస్తేనేమో దాని తాలూకు మార్కెటింగ్ స్ట్రాటజీ అర్థమవుతుంది. కానీ కొంతమంది చాలా పర్సనల్గా తీసేసుకుంటారు. అసలు thumbnails మీద యుద్ధాలు జరిగిపోతాయి. కొంతమంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరు ఏమి చేసినా మన పనిని అయితే ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఎందుకంటే ఇది అందరూ చేయగలిగే పని కాదు. మన ట్రైనింగు, మన లైఫ్లో చేసిన సాక్రిఫైజులు, మన కెరీరు, మన స్ట్రాటజీలు, మన ప్లానింగు, మన నిబద్ధత, మన ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇన్నింటిని నమ్మకుండా ఎవడో పెట్టిన thumbnailని మనం నమ్మేదంటే అదే కొంచెం హాస్యాస్పదంగా ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మొదట్లో నాకు చాలా కంగారు ఉండేది. ఈ ఇంటర్నెట్ మొదలైన కొత్తల్లో లైక్ లేట్ 90s ఎర్లీ 2000sలో మన గురించి ఏదైనా వస్తే భయం వేసేది, మన కెరీర్ ఏమైపోతుందో అని. ఎందుకంటే ఇవేమీ లేనప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారంటేనే, అంటే ఇది చాలా సెన్సిటివ్ కెరీరు. జంధ్యాల గారు చెప్పారు నాకు ఒకసారి, మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటివాడికి వచ్చే ఇంప్రెషన్ కంటే మన ఆప్షన్స్లో మన గురించి ఇండస్ట్రీ ఏం మాట్లాడుకుంటుందో అది మన కెరీర్ అన్నవాడు ఆయన. మంచి మాట అది. అందుకని ఎవరైనా వచ్చి ఇదేంటి వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు, నీ గురించి ఇక్కడ ఇలా జరిగింది డిస్కషన్ అంటే భయం వేసేది. అలా ఎందుకన్నా మళ్ళీ మనం ఎదురెళ్ళి దాన్ని క్లారిఫై చేయలేము. అందరికీ అంత యాక్సెస్ అందరితో ఉండదు. మనం పనిచేస్తున్న టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తప్పితే మిగిలిన వాళ్ళందరికీ మనము ప్రేక్షకులతోనే సమానం. ప్రేక్షకుడు ఎలా అయితే రీచ్ అవ్వలేడో మనం అంతే గేట్ బయటే. అయితే ఒక్కటండి, ఇప్పుడు మీరు అన్నారు ప్రొడ్యూసర్ ఎలా ఉంటే అంత బాగుంటుంది అనేది. బయట వినిపిస్తున్న మాట కానీ లోపల వినిపిస్తున్న మాట కానీ నలుగురు డ్రైవర్లు ప్రొడ్యూసర్లుగానే ఉన్నారు అన్న టాక్ అయితే ఉంది. అది ఓవరాల్ సినప్స్, మన పేర్లు అనవసరం యాక్చువల్లీ. ఇప్పుడు ఆ నలుగురే నడిపిస్తున్నారు, ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కానీ బయటికి వెళ్ళలేరు అన్న కామెంట్ కూడా ఉంది. అది వాళ్ళని చూసి ఎదగలేక ఏడ్చే వాళ్ళు ఏడుపు అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ ప్రయాణాన్ని, మిగిలిన వాళ్ళ ప్రయాణాన్ని కూడా దగ్గరుండి చూసిన నేను ఒక రకంగా మహాభారతంలో మై సమయం టైపు లేదా ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లో ప్రతి కార్టూన్లోనూ ఒకటి కామన్ మ్యాన్ ఉంటాడు, ఆ టైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అంటే ఈ రకంగా మహాభారతంలో మీరు భీష్ముడు అనుకోవచ్చు ఒక రకంగా. భీష్ముడు అంత రోజులు వద్దు, భీష్ముడు అయితే మళ్ళీ మన అంపసేవి మీద పంపించేస్తారు వెంటనే. అట్లా పడుకోరు మై సమయం. ఎందుకంటే అన్నింటికీ సాక్షిభూతం. రైట్. ఇండస్ట్రీలో వస్తున్న ప్రతి చేంజ్ని దగ్గరగా ఉండి ఇన్సైడ్ ద ఇండస్ట్రీ ఉండి అబ్జర్వ్ చేసిన వాడిని కాబట్టి నేను చెప్పేదానికి కొంచెం వ్యాలిడిటీ ఉంటుందని నేను నమ్ముతాను. ఫస్ట్ బయట వాళ్ళు ఏమనుకున్నా అనుకోవచ్చు, బయట వాళ్ళకి నా సినిమాలు రిలీజ్తోనే నేను ఇండస్ట్రీలో ఉండటం లేకపోవటం అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అనుకుంటా. నేను స్టిల్ సినిమాల్లో ఉన్నాను అన్నది ఇండస్ట్రీ వాళ్ళకైనా తెలుసు అట్లీస్ట్. కరెక్ట్. కాబట్టి నేను చెప్పగలుగుతాను ఏంటంటే ఎవరైనా ఒకే కష్టం అండి. స్మార్ట్గా ఇప్పుడు మనము ఒక క్లాస్ రూమ్లో అందరూ కష్టపడి చదువుతారు, మాస్టర్లు అందరికీ ఒకటే పాఠం చెప్తారు, కానీ ఒకడే ఫస్ట్ వస్తాడు. మిగిలిన 90 మందిలో ఒక 35 మందే పాస్ అవుతారు, లేదా కొంతమంది ఫెయిల్ అవుతారు. అంటే వాడు రిసీవ్ చేసుకోవటాన్ని, ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడంలో ఉన్న పొరపాటే కానీ చదువుకున్న కుర్రాడిని తప్పని ఎందుకంటాం. ఒకటి ఇండస్ట్రీలో ఎదిగి ఒక ప్రొడ్యూసరు నెమ్మదిగా ఎదిగి డిస్ట్రిబ్యూటర్ అయ్యి, డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్ ఓనర్ అయ్యి, అక్కడి నుంచి స్టూడియో ఓనర్ అయితే
ఇది అతని ఎదుగుదల. అందుకు అతనికి సహకరించిన ఫైనాన్షియల్ సెటప్, అతని మిత్ర బృందం, అతని జీవితాన్ని ఇండస్ట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అన్నదే ఇక్కడ చూడాలి మనం. నిజంగా డబ్బులు వచ్చిన నిర్మాతలు నాకే తెలుసు, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది ప్రొడ్యూసర్లు సూపర్ హిట్ రాగానే పొలాలు కొన్నారు, సొంతంగా రాజకీయ నాయకులకి ఎలక్షన్కి ఫండింగ్ ఇచ్చారు, పార్టీలకు ఫండింగ్ ఇచ్చారు, వేరే వేరే వ్యాపారాల మీద విస్తృతంగా డబ్బులు పెట్టారు. అందులో లాభాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తిరిగి సినిమా ఇండస్ట్రీలో పెట్టిన వాడి మీద నాకు రెస్పెక్ట్. అది ఏ ఫార్మాట్లో పెట్టినా వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అంటే దెబ్బలు తగినా నిలబడి మళ్ళీ ఇంకొక నలుగురికి ఒక ఎవెన్యూ కదండి. రైట్, కరెక్ట్. సో నేను ఆ నలుగురు అంటే, అండ్ యాక్చువల్లీ చూస్తే ఇఫ్ యు గో డీప్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ మోడస్ ఆపరండి, వాళ్ళ వ్యాపారంలో వాళ్ళకున్న తలకాయ నొప్పులు ఎక్కువ, లేకపోవడం లేని వాళ్ళు సుఖం అనుకుంటున్నారు. అండ్ అలాగే చూసినా ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు వచ్చేసారుగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రి మూవీసు, తర్వాత మన సుధాకర్ చెరుగూరు గారు టాలీవుడ్, అలాగే వెంకట్ గారు అని శ్యామ్ సింగరాయ్ తీసిన ప్రొడ్యూసరు, సాహు గారపాటి గారు, ఎంతమంది కొత్త నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ తోటి ఫ్లరిష్ అయిపోతున్నారు. మరి నిజంగా వాళ్ళు తొక్కేస్తే వీళ్ళు ఎవ్వరు రాకూడదుగా. కరెక్టే, తొక్కేస్తే ఆల్సో కాదండి, థియేటర్ ఉందంటే అతనికే తలకాయ నొప్పి, అది సినిమా కావాలి కదా అందులో. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ రంగం నుంచి కాస్త కిందకు వచ్చి దర్శకుల దగ్గర నుంచి, నటీనటుల దగ్గర నుంచి మిగతా టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ లో కుల మత రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని ఒక సివియర్ కామెంట్ అయితే ఉంది. 100% ఉంది. ఆర్ యు ష్యూర్ అబౌట్ 100%? చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. బోల్డ్ ఏముంది, ఇది బోల్డ్ అంత అనుభవించిన వాళ్ళు ఇందులో పెద్ద చెప్పు. అది తప్పేనా? నేనే ఇదివరకు ఎప్పుడో ఫేస్బుక్లో పెట్టా, మీరు చూసే ఉంటారు. కులం మనకి బలమైనంత వరకు ఆ అభిమానం ఓకే, అది బలహీనత అయినప్పుడే డేంజర్. అది మనకైనా వ్యవస్థకైనా. కులం పిచ్చి అన్నది బలహీనతగా మారిన వాళ్ళు మేబీ టెంపరీగా బెనిఫిట్ పొందుతారు కానీ లాంగ్ రన్లో దెబ్బతినేస్తారు. అయితే ఇప్పుడు కులం పిచ్చి, మత పిచ్చి అయితే ఉంది, మతం లేదు. సినిమాకి మతం లేదు. సినిమాకి మతం వస్తే అసలు ఇండియాలో ఇంకా మామూలుగా మారిపోతుంది. దాని అభిమతం సినిమా ఇండస్ట్రీ రాజకీయం అయితే మనుగడ పోతుంది. రాజకీయం అయితే ఉంది. కులం ఎప్పుడుందో మీకు న్యాచురల్లీ రాజకీయం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.